హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ అబ్బా అందరికి. ఏంటి లేవంగానే ఇలా వీడియోలోకి వచ్చేసాను అనుకుంటున్నారా? ఈ రోజు అయితే వీడియో వచ్చేసి మా డైలీ మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అనమాట. నేను నా లక్కీ తల్లి మార్నింగ్ లేవంగానే ఏం చేసాము, అసలు మా డే ఎలా స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది కంప్లీట్ గా ఈ వీడియోలో అయితే ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చూడండి. నా లక్కీ తల్లిని ఏం చేద్దాం ముందు అని అడిగితే బ్రష్ చేద్దాం మమ్మీ అని అంటుంది అనమాట. ఈ రోజు అయితే నాకన్నా ముందే లేచింది మా లక్కీ తల్లి. లేచి మంచిగా ఆడుకుంటుంది. నేను కొంచెం లేట్ గా లేచాను, ఎందుకంటే నైట్ వీడియో ఎడిటింగ్ ఉండే అనమాట. అందుకని పడుకోవడం లేట్ అయిపోయింది. 2:30కి ఏమో పడుకున్నాను, అందుకని మార్నింగ్ లేట్ గా లేచాను. ఇక నేను మార్నింగ్ లేవంగానే చేసే పని ఏంటంటే చీపురు పట్టుకొని బయటకు వస్తాను. బయటంతా ఊడ్చుకోవాలి కదా. బయట ఊడ్చడం అయిపోయిన తర్వాత నేనైతే ఇక జుట్టు వేసుకుంటాను. ఫస్ట్ జుట్టుకు నూనె లేదబ్బా, నిన్న హెడ్ బాత్ చేసుకున్నా. చిక్కు తీసేసరికి నా తల ప్రాణం తోకకొచ్చేసింది. వామ్మో, చేతులు అయితే బాగా గుంజుతున్నాయి అన్నమాట. ఇక నేను కప్పు కట్టుకుంటే ఫస్ట్ పొంటాలు వేసుకుంటా, రబ్బర్ బ్యాండ్ తో పైన టై చేసుకుని ఆ తర్వాత కప్పు వేసుకుంటాను. ఎందుకంటే నది సిల్కేర్ కాబట్టి జుట్టు ఊకే జారుతుంటది. ఎంత పైకి కట్టుకున్నా గానీ జారుతా ఉంటది అనమాట, చిరాకు వస్తది. అందుకని ఫస్ట్ నేను రబ్బర్ బ్యాండ్ తో టై చేసుకుని ఆ తర్వాత ఇలా కప్పు వేసుకుంటాను. నాకైతే ఇలానే నచ్చుతుంది, డైలీ ఇలానే వేసుకుంటాను. మరి మీకు నచ్చిందా? ఇక ఇలా జుట్టు వేసుకోవడం అయిపోయిన తర్వాత బ్రష్ చేస్తాం. ఏం చేస్తున్నావు? నీకు జుట్టు లేదు వేయడానికి కదా. ఇప్పుడు బ్రష్ చేసుకుందామా? డన్. ఇక నేను లక్కీ తల్లి ఇద్దరం కలిసి అయితే బ్రష్ చేస్తున్నాం. ఇక్కడ డైలీ ఇలానే ఉంటుంది. మరి లక్కీ లేట్ గా లేస్తుంది అన్నావు కదా అంటే, నేను లేచి బయట ఊడ్చి జుట్టు వేసుకునేసరికి లక్కీ లేస్తుంది అనమాట. ఇక ఇద్దరం కలిసి బ్రష్ చేసాము. ఆమె ముఖం కడగడం అయిపోయింది, బ్రష్ ఇచ్చేసింది. నేను కూడా ముఖం కడుక్కున్నాం. బ్యాక్గ్రౌండ్ అంతా పట్టించుకోకండి, నార్మల్ గా అందరి ఇంట్లో ఉండేటివే కదా, కామన్ అదనమాట. మా లక్కీ తల్లి ఇక్కడ వాటర్ తాగుతుంది. నేనైతే ఇక ముఖం కడుక్కున్న తర్వాత ఫస్ట్ కిచెన్ లోకి అయితే వెళ్తాను అనమాట. కిచెన్ లోకి వెళ్ళంగానే ఫస్ట్ స్టవ్ క్లీన్ చేస్తాను. ఆల్రెడీ నైట్ క్లీన్ చేసి పెట్టుకుంటాను, కాకపోతే నైట్ అంతా కాక్రోచ్ ఏమన్నా తిరిగితే మనం చూడలేం కదా. అందుకని నేనైతే తడి బట్టతోని స్టవ్ తుడుచుకుంటాను అనమాట. ఫస్ట్ కొన్నిసార్లు గిన్నెలు కూడా నైటే కడిగేసి పెట్టుకుంటాను అనమాట. ఒకవేళ ఓపిక లేదు అంటే చెత్త అంతా సపరేట్ చేసేసి తీసేసి గిన్నెలన్నీ సింక్ లో వేస్తాను అనమాట. స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేసుకుంటాను. ఎంత నీట్ గా క్లీన్ చేసుకున్నా కానీ మార్నింగ్ కిచెన్ లోకి వచ్చాక వంట చేసే ముందు ఒకసారి గ్యాస్ పొయ్యి అండ్ బండలు అయితే నీట్ గా తడిబట్టతో తుడిచేసుకుంటా. తుడవడం అయిపోయిన తర్వాత తాగడానికి హాట్ వాటర్ పెట్టేస్తాను. హాఫ్ లెమన్ కట్ చేసి ఒక గ్లాస్ లో లెమన్ జ్యూస్ పిండుకుంటా. అదే గ్లాస్ లో హాట్ వాటర్ పోసుకొని తాగేస్తాను అనమాట. ఒకవేళ లెమన్ లేకపోతే జస్ట్ హాట్ వాటర్ తాగేస్తా. లెమన్ ఉంటే మాత్రం కంపల్సరీ యాడ్ చేసుకుంటాను. నేను హాట్ వాటర్ తాగితే నాతో పాటు లక్కీ తల్లి కూడా చిన్న గ్లాస్ తో నార్మల్ వాటర్ అయితే మంచిగా తాగేస్తుంది. నేను లక్కీ తల్లి ఇద్దరం ప్రశాంతంగా కూర్చొని వాటర్ తాగేసిన తర్వాత లక్కీ తల్లి మంచిగా ఆడుకుంటుంది. నేనైతే ఇక నా పని స్టార్ట్ చేస్తున్నా. నేను తోమిన గిన్నెలన్నీ బ్లాక్ ట్రబ్ లోనే వేసి పెడతా. ఇప్పుడు నేను గిన్నెలు తోమాలంటే ట్రబ్ ఖాళీగా ఉండాలి కదా, అందుకని నేనైతే ఈ ట్రబ్ లో ఉన్న గిన్నెలు ప్లేట్స్ అన్ని ఎక్కడ ఒక్కనే సర్దేస్తున్నాను. ఈ గిన్నెలు సర్ది జస్ట్ లిక్విడే పోసుకున్నాను నేను. ఇక గిన్నెలు తోమదంలే అనుకొని అలా స్టార్ట్ చేశానో లేదో ఇలా లక్కీ వచ్చేసింది అనమాట. చూసారా, ఇక సతాయిస్తది. కొన్ని సార్లు బాగానే బయట చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళతో ఆడుకుంటది. లేకపోతే ఇంట్లో బొమ్మలు ఉంటాయి కదా, వాటితో ఆడుకుంటది. బాగానే ఆడుకుంటది, కానీ కొన్ని సార్లు అయితే బాగా సతాయిస్తది. చూసారా, నేను ఇక్కడ గిన్నెలు తోముతుంటే లక్కీ వచ్చేసి ఎట్లా డ్రెస్ గుంజుతుందో, నా పక్కన కూర్చో, వద్దు తోమకు అంటుంది. పని ఎవరు చేస్తారు నేను చేయకపోతే? ఏంటో ఏమో, ఆమెకు తెలియదు కదా. అవును, మీ పరిస్థితి కూడా అంతేనా? నార్మల్గా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో ఏ పని తొందరగా కాదు, ఎందుకంటే వాళ్ళు బాగా సతాయిస్తారు. ఒక సైడ్ వాళ్ళని చూసుకుంటూ ఇంకొక సైడ్ ఇంట్లో పనులన్నీ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. పని చేయడం కూడా లేట్ అయిపోతుంది అనమాట. కొందరు పిల్లలు అయితే చాలా అంటే చాలా సతాయిస్తారు, ఏ పని చెయ్యనియరు. లిటరలీ మదర్స్ అయితే ఏడ్చుకుంటారు కొన్ని సార్లు, అంతలా సతాయిస్తారు. ఆ విషయంలో లక్కీ అయితే చాలా బెటర్ అంటాను నేను. ఎందుకంటే సతాయించదని కాదు, కాకపోతే మరి ఎంత జిడ్డులాగైతే ఏముండదు. నార్మల్ గా చిన్నపిల్లలు అంటేనే సతాయిస్తారు కదా, ఆయనతో సతాయించకుండా అయితే ఏముండరు. చూసారా లక్కీని, ఇందాకల్నే డ్రెస్ గుంజి ఏడ్చి సతాయించింది కదా, బయటకు వెళ్ళి మంచిగా ఆడుకుంది. మళ్ళీ అప్పుడే వచ్చేసింది. మూడు మంచిగా ఉంటే ఇలా మంచిగా ఆడుకుంటుంది. ఇక నేను ముచ్చట్లు వేసుకుంటూ గిన్నెలు కూడా కడిగేశాను.
నిల్చో. ఏం కావాలి నీకు? ఏం కావాలి? జాబా. రోజు జాబనేనా? ఈరోజు కూడా జాబనేనా? ఉప్మా చేద్దామా జాబా చేద్దామా? ఉప్మా తిందామా? సరే అయితే జాబా చేయి మమ్మీ అని అన్నది, కానీ డైలీ జాబానే అవుతుంది కదా, అందుకని నేను ఉప్మా చేద్దామంటే సరే చేయి అన్నది. ఇక ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఒక సైడ్ ఇలా టిఫిన్ ప్రిపేర్ చేస్తుంటే లక్కీ తల్లి ఏమో ఇదిగో ఇలా మంచిగా ఆడుకుంటది అనమాట. ఇక ఆడుకుంది చాలు తిందామని చెప్పేసి ఇవన్నీ తీసి బుట్టలో వేస్తున్నాను. నువ్వు కూడా తీసేయమంటే నేను వేస్తుంటే నా దిక్కు అలా చూస్తుంది. చాలా బొమ్మలు ఉండే, అన్ని ఎక్కడెక్కడ పోగొట్టేసిందో ఏమో. ఇంకా పనికి మాలే కొన్ని అయితే మిగిలినాయి. ఇవన్నీ బుట్టలు వేసేసి పక్కన పెట్టేశాను. ఇక తినడానికి కూర్చుందామని ఊడుస్తున్నాను. కొంచెం ఊడ్చేసిన తర్వాత మేమైతే తినడానికి కూర్చున్నాము. అవును, ఇంతకు మీరెప్పుడైనా ఇలా చక్కెరతో ఉప్మా తిన్నారా? నేను లక్కీ తల్లి చక్కెర వేసుకొని ఉప్మా తింటున్నాం అనమాట. టమాటా చారు, చింతపండు చారు, చక్కెరతో వీటితోని ఉప్మా కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చుతుంది. నేను హ్యాపీగా తినేస్తా. లక్కీ తల్లి కూడా మంచిగా తింటుంది. చాలా వరకు ఉప్మా తినడానికి అస్సలు ఇష్టపడరు, ఎందుకో మరి. ఇక్కడ నేను లక్కీ తల్లి ఇద్దరమే తింటున్నాం కదా. మా వారైతే మార్నింగే వర్క్కి వెళ్ళిపోయారు. నేను తింటుంటే లక్కీ తల్లి ఏమో నాకు తినిపిస్తుంది. బ్యాగే కావాలా? తీసుకొద్దాంలే. ఏ క్లాస్ నువ్వు? ఎల్కేజీయా? నర్సరీ? ఎల్కే అనకు. తిను తిను తిను. ఎల్కే కాదు, నర్సరీ. ఓకే ఓకే. హై బై. హై బై షా. ఈ చేతులు కొట్టు. హై బై. హై బై. ఇదొద్దు ఇదొద్దు. ఈ చేతులు కొట్టు. హై బై. నీ నోస్ ఏది? నీ నోస్. నోస్. టీత్ అది. నీ ఐస్ ఏది? ఈ చేతులు చూపి. నీ ఐస్ ఏది? గుడ్ గర్ల్. మా టిఫిన్ చేయడం అయితే అయిపోయింది. ఉప్మా తినేసిన తర్వాత ఇక ఇంట్లో పనులు చేయాలి కదా, ఊడ్చుడు తూడ్చుడు చేసుకోవాలి కదా. నేనైతే ఫస్ట్ బెడ్ నుంచి స్టార్ట్ చేశాను. ఫస్ట్ బెడ్షీట్ మంచిగా నీట్గా వేసుకున్న తర్వాత పిల్లోస్ కూడా మంచిగా సెట్ చేసేసి బెడ్ అంతా నీట్గా చేసేసి ఇక ఊడుస్తున్నాను. పక్కనున్న మూట చూసి షాక్ అవ్వకండి. ఇందాకనే దండ మీద బట్టలు తీసుకొచ్చి మిషన్ మీద వేసాను. ఆఫ్టర్నూన్ కి మడతేసుకోవాలి. ఊడ్చడం అయిపోయింది, తుడుస్తున్నాను. లక్కీ అయితే బయటికి వెళ్ళిపోయింది అనమాట ఆడుకోవడానికి. నేనైతే ప్రశాంతంగా పని చేసుకుంటున్నా. కనిపించింది నా వెనకాల. ఇక తుడ్చడం అయిపోయింది. లక్కీ కూడా ముగ్గేసే టైంకి వచ్చి నేను కూడా ముగ్గేస్తానని ముగ్గు డబ్బు పట్టుకొని కూర్చుంది. ఇంతకు నా ముగ్గెలా ఉంది? టెంటడా. అండ్ మేమైతే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాము, అంటే స్నానం చేసి వచ్చేసాము. ఇంట్లో పనులు అయితే అయిపోయినాయి. జస్ట్ లంచ్ ప్రిపేర్ చేయడం ఒకటే బ్యాలెన్స్ ఉందన్నమాట. ఇక ఈ లంచ్ ఒకటి ప్రిపేర్ చేసేసే పని మొత్తం అయినట్టే. ఇంట్లో పనులన్నీ తొందరగా అయిపోతే నీట్ గా ప్రశాంతంగా అనిపిస్తది కదా. బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టేశాను, సాల్ట్ వేస్తున్నాను అనమాట. కాల్ వస్తే కాల్ మాట్లాడుకుంటూ వంట చేస్తున్నా. ఒక సైడ్ అన్నం ఉడుకుతుంటే ఇంకొక సైడ్ దోసకాయలు అయితే కట్ చేస్తున్నాను. ఈ రోజు మా ఇంట్లో దోసకాయ కూర అనమాట. ఇదే మా డైలీ రొటీన్. డైలీ ఇలాగే ఉంటుంది. ఈ డైలీ రొటీన్ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకెలాంటి వీడియో కావాలో కూడా కామెంట్ చేయండి. ఓకేనా, బై బై.